నిర్గమకాండం 3:15. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము. నీవు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని. ఐగుప్తు బాధల నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివీయులు, యెబూసీయులు ఉన్న దేశమునకు మిమ్మును రప్పించేదనని సెలవిచ్చితినని వారితో చెప్పుము. వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలీయుల పెద్దలును ఐగుప్తు రాజునొద్దకు వెళ్ళి అతని చూచి, హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయను కనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి సమర్పించుదుము, సెలవిమ్మని అతనితో చెప్పవలెను. తర్వాత ఇదంతా దేవుడు అతనితో అనేక సార్లు ఇక్కడ చూస్తే హెబ్రీయుల దేవుడు అని ఒక చోట చెప్తున్నాడు. చూసారా, ఒక చోటేమో నేను అబ్రహామునకు, ఇస్సాకుకు, యాకోబు దేవుడను, తరతరములకు ఈ పేరు నాదే అని చెప్తున్నాడు. నేమ్ వై. ఒకసారి 13 కూడా, మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగినడలా వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. నేను ఉన్నవాడను అనువాడను, ఐ యామ్ దట్ ఐ యామ్. అంటే ఆయన పేరేంటని అడుగుతున్నాడు మోషే. నేనేం చెప్పాలంటే ఐ యామ్ దట్ ఐ యామ్, నేను ఉన్నవాడను అనువాడను అని ఇక్కడ మరి 14వ వచనంలో మనం చూస్తున్నాం. అసలు ఈ ఐ యామ్ అనేటువంటిది మోషేకి చెప్పే ముందు దేవుడు అబ్రహాముకి అనేక సార్లు పరిచయం చేసుకుంటాడు. సరే, ఒకసారి ఆదికాండం 17 మొదటి వచనం చదువుదాం. అబ్రాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. అందరికీ దేవుడని తెలుసు. అయితే ఇక్కడ దేవుడు తనంతట తాను చెప్పుకుంటున్నాడు. ఇక్కడ ఐ యామ్ ద ఆల్ మైటీ గాడ్. ఎలాగైతే మరి ఈ సర్వశక్తి గల దేవుడు అబ్రహాంకి పరిచయం చేసుకున్నాడు అంటే ఏంటి? అబ్రహామ, అది నాకు పరిమితి కాదు, ఎందుకంటే సర్వశక్తి గల దేవుడవు అని నేను ప్రత్యక్షమైపోతున్నాను, నువ్వు తెలుసుకుంటావు. ఇంకొక చోట చూద్దాం, ఆదికాండం జెనసిస్ 14:23. ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. ఇక్కడ అబ్రహామే సర్వోన్నతుడు అనే పదాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు ఇక్కడ రాజుకి. మొదటగా ఏం చూసాము? సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, ద మోస్ట్ హై. ఆదికాండం 14:18 రోజు మెల్కిసెదెక్ కింగ్ ఆఫ్ సాలెం బాట్ ఫార్ బ్రెడ్ అండ్ వైన్ అండ్ హీ వాస్ ద ప్రీస్ట్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. ఇక్కడ మోస్ట్ హై అనే పదం ఇంట్రడ్యూస్ అవుతుంది. మరియు షాలేము రాజు అయిన మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకొచ్చి అతడు సర్వోన్నతుడు దేవునికి యాజకుడు. అంటే ఇక్కడ మెల్కిసెదెక్ ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు అనమాట. నేను సర్వోన్నతుడైన దేవుని యాజకుడు అని ఎప్పుడైతే ఈ పదాన్ని అబ్రహాం ఇంట్రడ్యూస్ చేస్తాడో, అబ్రహాం సాక్రిమెంట్ తీసుకున్నాడు, అప్పుడు అబ్రహాం దాన్ని వాడడం మొదలుపెట్టాడు, సర్వోన్నతుడు అని. ఓకే, ఈజ్ ద మోస్ట్ హై. తర్వాత మనము సర్వశక్తిమంతుడు అనేది చూస్తున్నాం. ఈ 2 వచనాల్లో చూసుకుంటే ఆయన సర్వోన్నతుడు, హీఈస్ ద మోస్ట్ హై. అంటే ఇంకా ఆయన కంటే పైన ఎవరు ఉండరు, హీఈస్ ద టాప్. అయితే అనేకమైన విషయాలు మరి దేవుడు మనకిచ్చాడు. ఒకవేళ ఎవరైనా వేరే పేర్లో వచ్చి ఇంతకంటే నువ్వు చేసిన అద్భుతాలు, నువ్వు చూసిన అద్భుతాల కంటే గొప్ప అద్భుతం కనుక చేస్తే ఆ పేరు మీద దేవుడు ఏం చెప్తున్నాడు? అద్భుతము ద్వారా మాత్రమే కాదు, దేవుడు చాలా కనెక్షన్స్ పెట్టాడు. అందుకే యేసుప్రభు వారు అద్భుతము చేయడమే కాదు, ఆయన చేసిన అద్భుతాలు పుస్తకాలన్నీ కూడా అద్భుతమే కాదు, ఆదికాండము నాటి ప్రవక్తల వంశావళిని కలుపుతున్నాడు. ఆయన అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసయ్య వంశావళి కలుపుతున్నాడు, ప్రవచనాలు కలుపుతున్నాడు. మోషే చెప్పాడు, మీకు తెలీదా? యెషయా ప్రవక్త చెప్పాడు. అంటే తరముల నుంచి వచ్చే చరిత్రను కలుపుతున్నాడు. హిస్టరీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, నాట్ జస్ట్ మిరకల్స్. జెనియాలజికల్ హిస్టరీ,
దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఈ సృష్టి నాది, నేను చేసిన ఈ తరాలన్నీ. సో అటు ప్రవచనాల నెరవేర్పు, వంశావళి నెరవేర్పు, సృష్టి ఆరంభము, ఆది నుండి ఉన్నవాడును అని చెప్పుకొనిచున్నాడు. పరిశుద్ధాత్మ లోపల అంతరంగంలో ఉండే, అన్నిటికంటే గొప్పది ఏంటంటే నీ అంతరంగంలో ఉండే సాక్ష్యం. అయితే ఈ పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు ప్రార్థించి పరిశుద్ధాత్మ విషయమై కనిపెట్టి, పరిశుద్ధాత్ముడా మరి నువ్వేమంటావు అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడో తెలుసా? నీలో ఉన్నవాడు ఈ లోకములో ఎంత గొప్ప అద్భుతాలు చేసినా వానికంటే గొప్పవాడు. అంటే అక్కడ ఇచ్చేటువంటి ఆ బంధము నీకు నువ్వు ఏ విషయమై వదులుకోలేవంటే ఆ బంధము అన్నిటికంటే గొప్పదే. ఏమైనా చెయ్యి, ఏదైనా ఇయ్యి, ఇది గొప్పదే. ఎంతమందికి అర్థమైంది? అంటే గాడ్ ఇస్ కనెక్టెడ్ లైక్ దట్. అందుకే అంటాడు తల్లి అయినా విడిచు కానీ అదే అసాధ్యం. ఇటర్నల్ పర్స్పెక్టివ్. దేవుడు ఏదైనా కొలిస్తే ఆయన శాశ్వత కాల పరిమాణము చొప్పున మన ప్రార్థన ఆలకిస్తాడు. ఈజ్ అన్ ఇటర్నల్ గాడ్, ఇటర్నల్ పర్స్పెక్టివ్. ఆయన అంగీకరించింది మొదటగా చూస్తే నిత్య జీవానికంట, ఇటర్నల్ లైఫ్. నా రెండు చూసాం ఇప్పుడు. ద మోస్ట్ హై, సర్వోన్నతుడు, సర్వ శక్తివంతుడు. అయామే, నేను ఉన్నవాడను, అనువాడను. అయితే నేను ఒక్కసారి మరి మెల్కిసెదెక్ ద్వారా నేను సర్వోన్నతుడిగా బయలుపరుచుకున్నాను. అందుకే అబ్రహాము డైలాగ్ వాడతాడు, నేను సర్వోన్నతుడి ముందు నేను చెయ్యెత్తాను, నేను నీ దగ్గర తీసుకోను అని. ఆ తర్వాత అబ్రహాముకి మళ్ళా దేవుడు ఆ మాట తెలుసు కాబట్టి దేవుడి గురించి ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడు అబ్రహాముకి? నేను అన్నిటికంట పైనుండి వాడినే కాదు, నేను సర్వశక్తిమంతుడిని కూడా. ఈ వృద్ధాప్యములో మీ ఇద్దరికి పిల్లల్ని ఇవ్వగలను అంటున్నాడు. ఇచ్చాడా లేదా? అలాగా ఆ నామాన్ని ఆయన రుజువు చేసుకున్నాడు. ఓకే, అదే ఆదికాండం 21:33. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. ఇక్కడ మళ్ళా అబ్రహాముకి ఒక కొత్త పేరు ఇంట్రడ్యూస్ అయింది, నిత్య దేవుడు. యు సీ దట్ నౌ, ఇటర్నల్ గాడ్. సాధారణంగా పేరు ఎవరికి పెడతారంటే ఏదైనా ఒక లిమిటేషన్ ఉన్నప్పుడు పల్నా ఓళ్ళకి వచ్చినప్పుడు పల్నా ఆయన కొడుకు అని ఇంటి పేరు కోసము ఓకే పల్నా మంచిదని పెడతారు. కానీ మన దేవుడికి ఒక పేరంటూ ఏం పెడతాం? హీజ్ అన్లిమిటెడ్ గాడ్. అందుకనే అయామ్. నీకేం కావాలా? స్వస్థత, సమృద్ధ, అద్భుతమా, ఆశ్చర్యకరమా, వాట్ ఎవర్ హీ క్యాన్ ప్రొవైడ్. మరి ఆయనకు ఒక పేరు, హీఈస్ టూ బిగ్, టూ పవర్ఫుల్ టు నేమ్. ఓకే, సో ఆయన సృష్టించిన భాషతో ఆయనకి పేరు పెట్టలేం. హీఈస్ ద క్రియేటర్. ఎంతమందికి అర్థమవుతుంది? మనం మనుషులు కాబట్టి మనుషులకు ఒక భాష అంటూ పెట్టాడు. మీరు దీంతో నాతో మాట్లాడండి. లిమిటెడ్, ఇట్స్ అ లిమిటెడ్ కమ్యూనికేషన్ మీడియం, లాంగ్వేజ్. యూ కెనాట్ నేమ్ హిమ్. మరి యేసు అని ఎందుకు పేరు పెట్టారంటే ఇక మరి ఆయన మానవుడిగా వచ్చాడు కాబట్టి, ఓకే, మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు మనకు తోడు అనే కనెక్షన్కి లిమిటెడ్ పేరు. అందుకే అంటారు ఇన్ జీసస్ నేమ్ యూ క్యాన్ డూ ఆల్ థింగ్స్. మరి అక్కడ ఆయన లిమిట్ అయ్యాడు యేసు అనే పేరుకి. దానికి ముందు యేసు అనే పదానికి ముందు ఆయన పేరేంటి? ఉన్నవాడు, అనువాడు. సో ద అన్లిమిటెడ్ పవర్ దట్ కెనాట్ బి నేమ్డ్ హ్యాస్ నౌ బీన్ నేమ్డ్ యాజ్ జీసస్. అంటే మనము ఒక పరిమితి కలిగిన వాళ్ళం కాబట్టి మనకు ఒక పేరంటూ ఆయన ఇచ్చాడు. ఎందుకంటే ఆయన మానవుడిగా ఆయన వచ్చాడు, అవతరించాడు కాబట్టి ఆయనకి పేరు ఇవ్వాల్సిందే. ఆయన ఇంకా తగ్గించుకున్నాడు కాబట్టి ఆయనకి ఆ పేరు పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ చూస్తే నిత్య దేవుడు, ఎవర్ లాస్టింగ్ గాడ్. సో ఐఆమ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్ గాడ్. ఐఆమ్ ఈజ్ ద మోస్ట్ హై. ఐఆమ్ ఈజ్ ద ఆల్మైటీ గాడ్. నౌ అదే 22:14 చూద్దాం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. ఇక్కడ అబ్రహాము కొండ మీద లాగిస్తాడు, కొండ మీద అక్కడ పొట్టేలు కనపడ్డది. సో యెహోవా ఈరే అని పేరు పెట్టాడు అనమాట. ఈరోజు ఎవరెవరికి ఏ ఏ కోణంలో ఏ అవసరం ఉందో అయాం అనే దేవుడు, ఉన్నవాడు అనే దేవుడు నీకు ఆ నామములో పరిచయం ఇవ్వబోతుంది. స్వస్థత అవ్వచ్చు, సొంతిల్లు అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వాట్ ఎవర్. సర్వమును, ఆకాశమును భూమిని సృష్టించాడు. ఈ పేర్లే కాదు, ఒకవేళ నాది కొత్త సమస్య అండి అంటావా, ఓకే, దేవుడు నీకు దాన్ని జయింపచేసి
ఒక కొత్త రీతిగా నీకు ప్రత్యక్షమైపోతున్నాడు. యెహోవా జైరే, యెహోవా ఈరే. ఈరోజు అనేకులకు ఏదైతే వస్తురూపముగా ఆర్థికంగా లేదో యెహోవా ఈరే అనే నామము మీకు ప్రత్యేక రీతిలో పరిచయం అవును గాక. మే యూ బి ఇంట్రడ్యూస్డ్ బై ద నేమ్ యెహోవా జైరే. యూ విల్ రిసీవ్ ఇట్. జాబ్, హౌస్, హస్బెండ్, కిడ్స్, వాట్ ఎవర్ యూ వాంట్. ఆదికాండం 16:13. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణ్ణి నేనిక్కడ చూచి తిని కదా అని అనుకొనెను. ఇది ఎవరు పెట్టారు? ఇది ఇష్మాయేల్ తల్లి హగర్. ఓకే, నన్ను చూస్తున్నావా? అప్పుడప్పుడు మనం భయపడతాం, అయ్యో దేవుడు ఉన్నాడా, ఇది ఇంకా పెరిగిపోతుంది, బాధ, అప్పులు పెరిగిపోతున్నాయి, ఈ కష్టాలు పెరిగిపోతున్నాయి, నా పెళ్లికి ఆలస్యం అయిపోతుంది, ఇంకా పిల్లలు పుట్టట్లేదు, డబ్బులు రావట్లేదు, ఇలాగ ఇరుక్కుపోయాను, దేవుడు ఉన్నాడా, చూస్తున్నాడా? అబ్రహాంకి అదే ప్రాబ్లం. పిల్లల్ని ఇస్తానన్నాడు, 25 ఏళ్ళు, చూస్తున్నాడా లేదా? ఈజ్ హీ వాచింగ్ మీ ఆర్ నాట్? గాడ్, టైమ్స్ గోయింగ్ అవే. ఆర్ యు దేర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చూస్తున్నావా లేదా అనే స్టేజ్లో బాగా ఆలస్యం అయిపోయింది అనుకోండి, నీ ఉన్నావా అనే స్టేజ్కి వెళ్ళిపోతారు చాలా. అందుకనే ఆ స్టేజ్కి వెళ్ళకుండానే దేవుడు సహవాసం ఇస్తున్నాడు, వాక్యం ఇస్తున్నాడు, ప్రార్థన ఇస్తున్నాడు, అద్భుతాలు ఇస్తున్నాడు. అందుకే ఎన్ని ఉండాలి? అగైన్ జినియాలజీ, పితరుల సాక్ష్యం. అప్పుడు నీ గతంలో చేసే ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకోవాలి. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్, అండ్ నౌ యూ విల్ హ్యావ్ మోర్ దెన్ ఎనఫ్ ఫెయిత్ టు రిసీవ్ ఫర్ వాట్ యు నీడ్. పాతవన్నీ నువ్వు లెక్క పెట్టుకుంటే ఇప్పుడు నీకు కావాల్సిన దానికి దేవుడు ఈజీగా ఇచ్చేస్తాడనే విశ్వాసం వస్తుంది. నీవు చూచివాడు. ఈరోజు మీ సమస్యలన్నీ చూస్తున్నాడు. నో డిలే. ఇది లేదు, నేను ఇలా అయిపోతుంది, నా పరిస్థితి, నా ఆరోగ్యం దిగజారిపోతుంది, నా కొడుకులు అయిపోతున్నాడు, నా కూతురులు అయిపోతుంది, దేవా చూస్తున్నావా, నా కొడుకుకి నీళ్ళు లేవు, చనిపోతున్నాడు. గాడ్ సా దాట్. ఓకే, దీస్ ఆర్ ఆల్ జెనసిస్. అబ్రహాం పరిచయం చేసుకున్న పేర్లు ఇవి. 33:20. అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహోయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. ఎల్ ఎలోహి అంటే ఏంటి? ఎల్ ఎలోహి ఇజ్రాయెల్ అంటే ఈస్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. వాట్ ఈస్ యువర్ నేమ్? హీ క్యాన్ బీ యువర్ గాడ్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. అంతే, అది ఎంత ప్రివిలేజ్, హౌ మచ్ ఆనరబుల్ ఇట్ ఈస్. ఎంత ధన్యత. నువ్వు అనుకోవచ్చు, ఇన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు లేట్ అయింది, దేవుడు చూస్తున్నాడా? చూస్తూ ఉన్నాడు. అయితే ఈ వాక్యం చెప్పుచుండగా ఆ నామంలో ఒక నామము నిన్ను అధిగమిస్తుంది. మే దట్ నేమ్ టేక్ యూ ఓవర్ టుడే, వెదర్ ఇట్స్ హీలింగ్ ఆర్ మ్యారేజ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మన బిజీ లైఫ్లో మనం దీన్ని క్లెయిమ్ చేయలేక ఉంటాం. ఆదికాండం 35:7. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అతనికి అక్కడ ప్రత్యక్షమైన గనుక అక్కడ బలిపీఠము కట్టి ఆ చోటికి ఎల్ బెతెల్ అని పేరు పెట్టానంట. ఎల్ బెతెల్ అంటే ఏంటి? ద హౌస్ ఆఫ్ గాడ్. నాకు పరువు ఉందా? నాకు జీవితం ఉందా? నాకు భవిష్యత్తు ఉందా? నాకు ఏదైనా జరుగుతుందా నా జీవితంలో? నేను ఒంటరివాడిని అయిపోయాను, నేను ఒక ముద్ద సంపాదించుకొని తినగలనా? నాకేమైనా ఒక రికగ్నిషన్ ఉంటుందా? ఈ భూమి మీద నాకు ఏమైనా వాల్యూ ఉంటుందా? నా గతమంతా చాలా భయంకరంగా ఉంది, నా పరిస్థితి ఏంది? నీకు దేవుడు ఎల్ బెతెల్ అని పేరు పెడతాడు. అంటే ఏంటి? నువ్వే నా ఇల్లు. ఇఫ్ జీసస్, ఇఫ్ యు ఇన్వైట్ జీసస్, యు ఆర్ ద హౌస్ నౌ. క్రైస్ట్ ఇన్ యూ, ద హోప్ ఆఫ్ గ్లోరీ. ఈరోజు అనేకులు ఎల్ బెతెల్గా మారబోతున్నారు. హౌస్ ఆఫ్ గాడ్. యు ఆర్ ద హౌస్ ఆఫ్ గాడ్. మన కొత్త నిబంధనలో టెంపుల్ ఆఫ్ గాడ్. ఆయనకు ముందే ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి. అంటే ఏంటి? ఇప్పుడు ఐయామ్ అంటే, ఇప్పుడు ఐయామ్ని మనం దేనికైనా ఈక్వల్ చేయగలమే ఈ లెక్కన? నో, ఈక్వల్ చేయలేం. ఈ సృష్టిలో ఏ పేరు ఏది తీసుకుని ఈక్వల్ చేయలేం. ఐయామ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీథింగ్ ఆన్ దిస్ ప్లానెట్. అందుకే నీలో ఉన్నవాడు ఈజ్ ఐయామ్. ఒకవేళ గొప్ప అద్భుతం చేస్తే ఐయామ్ విల్ సే, ఐఎమ్ 100 times బిగ్గర్ దెన్ దట్. ఐయామ్ ఈజ్ ఆల్సో కనెక్టెడ్ టు యావే. యావే అంటే ఏంటంటే, హీ ఈజ్ ద ఫాదర్, గాడ్. నౌ అబ్రహాం టైంలో మనం చూసాం కదా, ఐయామ్ ఈజ్ అగైన్ ఎ పవర్ఫుల్ నేమ్. ఐయామ్ అంటే ఏంటి చూద్దాం. జెనసిస్ 71 నుంచి మనం చూద్దాం. అబ్రాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నేను ఐయామ్. నిర్గమకాండం 3:14. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. నేనేం చెప్పాలా? చెప్పు, నేను ఉన్నవాడను అనువాడను. అంటే ఏంటి? ఫరోకి ఏం కావాలా? ఈ ఫరో వీళ్ళందరినీ ఎందుకు పెట్టుకున్నాడు? ఈ మాంత్రికులందరినీ అద్భుతాలు చేస్తారు, అందుకు పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు ఫరోకి ఎలా చూపించాలి? హౌ కెన్ ఐయామ్ బి రివీల్ టు ఫరో? ఎలా చెప్తావు నువ్వు ఫరోకి? వాళ్ళకంట గొప్ప అద్భుతాలు చేస్తావు. వాళ్ళ ఉద్దేశంలో దైవత్వం ఏంటి? అద్భుతాలు. ఓకే, మాంత్రికులు చేశారు, ఒక టైంలో ఆగిపోయారా లేదా? సో ఐయామ్ ఈస్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్. ఆ పరిస్థితిని బట్టి
అక్కడ ఉండేదాన్ని బట్టి ఆయన ఆ ఉన్నవాడు అనేటువంటి వాళ్ళు ప్రత్యక్షమవుతాడు అనమాట. దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఆయన ఒక 2 గుణాలు చూసి ఆయామ్కి వెళ్దాం. యెషయా 40:28-29. నీకు తెలియలేదా, నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. ఎవరైతే అలసిపోయారో ఈరోజు దేవుడు నీకు మళ్ళా నూతన బలం ఇవ్వబోతున్నాడు. He will give you. For you, he will give you a renewing of the youth. He never faints. He will never retire. Okay, you will only give up when God tells you to give up. దేవుడు ముగించమంటేనే నువ్వు ముగిస్తావు. యోహాను 5:26. John 5:26. తండ్రి ఎలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించాను. మరి దేవుడు సిలువ ద్వారా కుమారుడికి ఏం గిఫ్ట్ ఇచ్చాడో చూద్దాం. తండ్రి తనంతట తానే జీవము గలవాడు ఉన్నాడు కాబట్టి కుమారుడు కూడా తనంతట తానే జీవం కలిగి ఉన్నాడు. అంటే ఈ లెక్కన కుమారుని ఎవరైనా చంపగలరా? తనంతట తానే అంటే పాపము యొక్క శిక్ష అంతా ఆయన మీద పడిపోయినా ఆయన భరించలేక చనిపోయాడా? భరించి ఇప్పుడు చనిపోతున్నా అని చనిపోయాడా? అంటే ఏంటి? ఆయన సర్వలోక పాపము కంటే గొప్పోడు. అందుకే నేను నీతిమంతుడిగా చెప్పగలడు, చేయగలడు. హీఈస్ గ్రేటర్ దాన్ ఆల్ ద సిన్స్ ఆఫ్ ఎవ్రీబడి దట్ వర్ బోర్న్ బిఫోర్ అండ్ దట్ విల్ ఎవర్ బి బోర్న్. ఆ పాపాలన్నీ ఆయన మీద పడినా ఆయన ఇంకా గొప్పోడంట. స్టిల్ హీ వాస్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్. అండ్ దెన్ హీ సేస్, ఫాదర్, నేను దీన్ని జయించేసి ఐఎమ్ గ్రేటర్ దాన్ ఆల్ దిస్ సిన్, ఐఎమ్ స్టిల్ లివింగ్. అంటే తనంతట తాను ఆత్మను అప్పగించుకుంటేనే కానీ హీ కెనాట్ డై. ఎందుకు? తండ్రికి ఎలాగ తనంతట్లో తానులో జీవం ఉందో, అంటే ఇక్కడ ఐయామ్ అనే అతను ఇలా ప్రత్యక్షమయ్యాడు. ఐఎమ్ గ్రేటర్ దాన్ ద సీన్ ఆన్ ద క్రాస్. ఐ కెన్ ఫర్ గివ్ యూ. ఐయామ్. ఈరోజు ఎవరికెవరికి ఏం కావాలో ఐయామ్ ఈజ్ గోయింగ్ టు రివీల్ దట్. ఓకే, అది నీకు బయలుపరుచుకుంటాడు అనమాట. నౌ ఐయామ్, లెట్ us see how he spoke in John. యోహాన్లో ఐయామ్ ఎలా మాట్లాడాడో చూద్దాం. యోహాను సువార్త 8:24. John 8:24. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించని యెడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. ఇక్కడ ఒక గ్రామర్గా వాడుతున్నప్పటికీ కూడా ఆయన మోషేతో చెప్పుకున్న గ్రామర్ను వాడుతున్నాడు ఇక్కడ. ఓకే, ఐఆమ్ హీ, ఐఆమ్ నేనే. John 8:28. యోహాను 8:28. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. అంటే వాళ్ళకు కూడా ఐఆమ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. అట్లీస్ట్ ఇలాగైనా అర్థం అవుతుందా? మోషేకి నేను చెప్పుకున్నాను, ఐఆమ్ ద గాడ్ ఆఫ్ మోసెస్. సో జీసస్ ఇస్ ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఐయామ్. అంటే యేసు ప్రభువు వారు కూడా నేను ఉన్నవాడను, అనువాడను, ఆ దేవుడిని నేనే పరిచయం చేసుకుంటున్నాడు ఇక్కడ యోహాను సువార్తలో. యావే, జెహోవా, ఐఆమ్ ద వన్. హి ఈస్ ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్ దట్ ఐఆమ్ ద జెహోవా, ఐఆమ్. యోహాను 8:58. యేసు, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. వెరీలీ వెరీలీ ఐ సే unto you, బిఫోర్ అబ్రహాం వాజ్ ఐఆమ్. ఐఆమ్ నేనే. హి ఈస్ సో ప్లెయిన్లీ టాకింగ్ టు దెమ్. యోహాను 13:19. John 13:19. నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరుగుకు మునుపు మీతో చెప్పుచున్నాను. ఐఆమ్ హీ, నేనే ఆయనను. ఐఆమ్ ద సేమ్, ఐఆమ్ నేనే. నౌ ఐ టెల్ యూ బిఫోర్ ఇట్ కమ్ దట్ వెన్ ఇట్ ఈస్ కమ్ టు పాస్ యూ మే బిలీవ్ దట్ ఐఆమ్ హీ. వాళ్ళు గెలగట్లేదు, ఒక ప్రవక్త అనుకుంటున్నారు. ఈజ్ ఎ ప్రాఫెట్. ఈయన ఏలియా, ఈయన ఎలీషా, ఈయన మోషే. చూడండి, ఆయన ఎన్ని పెట్టి మోషే చాలా పవర్ఫుల్, ఏలియా చాలా పవర్ఫుల్, ఓకే, సొలోమన్ చాలా రిచ్, వీళ్ళందరూ చాలా 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 అని పెట్టి లాస్ట్లో ఐఆమ్ ఈజ్ గ్రేటర్ దెన్ దెమ్. మోషే కంటే గొప్పోడు, ఏలియా కంటే గొప్పోడు, ఎలీషా కంటే గొప్పోడు. ఐఆమ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆల్ దీస్ పీపుల్. అందుకే మచ్ మోర్ దెన్ సాలమన్ ఇస్తానండి. విల్ ఐ నాట్ గివ్ యూ మచ్ మోర్ దెన్ సాలమన్ అన్లెస్ హీఈస్ మచ్ మోర్ దెన్ సాలమన్. యోహాను 18:4-6. యేసు తనకు సంభవింపబోవునవన్నీయు ఎరిగినవాడై వారి యొద్దకు వెళ్ళి, మీరెవని యొద్దకుచున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడని యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా, యేసు, ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యూదయు వారి యొద్ద నిలుచుండెను. ఇక్కడ యేసుప్రభువు అనేక సార్లు జీసస్ అనే పేరుకి రెఫరెన్స్ ఇస్తున్నాడు.
He is referring many times to the name of Jesus, but it is still in the grammar. What is hidden in the grammar is I am. ఇదే గ్రామర్లో ఆయన పేరు కూడా ఉంది. ద మిస్టరీ. ఎవరికెవరికి ఏ రీతిగా ఐఆమ్ వస్తాడో నాకు తెలియదు. జీవితంలో ఎన్నడూ రానటువంటి సమస్య, జీవిత కాల సమస్య ఏమేమి వచ్చిందో ఐఆమ్ ఈస్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ యూ టు యూ. ఐఆమ్ విల్ గివ్ యూ ఎ గోల్. నీ దర్శనాన్ని నువ్వు ఊహించిన దానికంటే గొప్పగా నెరవేరుస్తాడు. చాలా మందికి ఈజ్ అప్గ్రేడింగ్ యువర్ విజన్. ఆయన ఉన్నవాడు అనువాడు, నీకేం కావాలా దాన్ని బట్టి ఆయన పేరు పెట్టుకుంటాడు. సర్వోన్నతుడు, స్వస్థపరచువాడు, జెహోవా జైరే, జెహోవా రాఫా, ఇంకా చాలా ఉన్నాయి ఈ పేర్లు. ఈరోజు అనేకులు అప్గ్రేడ్ చేయబోతున్నాడు. గాడ్ ఈజ్ అప్గ్రేడింగ్ యూ. ఇక్కడ ఆగిపోయావా? ఓకే, టైం అయిపోయింది అనడానికి లేదు, ఇది అయిపోయింది అనడానికి లేదు, నా వయసు అయిపోయింది అనడానికి లేదు, నా చదివే కాలం అయిపోయింది, స్వస్థపడే కాలం అయిపోయింది, టైం దాటిపోయింది, నా బతికేలాగా అయిపోయింది. నేను ఎలా పుట్టాను అనడానికి లేదు. దేవుడు ఆ మనస్సును సంపూర్ణముగా మార్చేయగలడు. కీర్తనలు 21 మొదటి 4 వచనాలు చదవండి. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొంచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడుగ. ఎందుకంటే అతనికి ఒక టైంలో మరణకరమైన వ్యాధి వచ్చేసింది. దావీదుకి చనిపోతున్నాడు. అంటాడు, నా బలాన్ని తగ్గించేస్తావు యవ్వన బలాన్ని, ఐఎమ్ డైయింగ్, నా కన్నీటితో ఎముకలు ఎండిపోయాయి, చర్మం కంటుకుపోయింది. అప్పుడు ఆయుష్ నిమ్మని అడిగాడంట. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరం అడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు, సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ఏం దావీదు, నేను నీకు దీర్ఘాయువే కాదు, మంచి వృద్ధాప్యం వరకు ఉంచడమే కాదు, ఆ తర్వాత నేను సదాకాలము నీ పేరు ఉంచేస్తానులే అంటున్నాడంట. దావీదు కుమారుడు అని పెట్టేసుకున్నాడు. దావీదు సింహాసనము, దావీదు కృపలు. ఓకే, ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. సో నౌ ఇట్స్ అప్ టు యూ what you want to receive from God. The revelation you know will make you ask God uncommon things. అయితే ఈ వాక్యం చెప్పుచుండగా ఆ నామములో ఒక నామము నిన్ను అధిగమిస్తుంది. May that name take you over today. నజరేయుడైన యేసయ్య, ఈరోజు నువ్వు సంఘముతో మాట్లాడావు, నీ బిడ్డలతో మాట్లాడావు నాయన. ఉన్నవాడు అనువాడని మోషేకు నువ్వు పరిచయం చేసుకున్నావు. అంతకుముందు అబ్రహాంకి ఎలా పరిచయం చేసుకున్నావు? ఈరోజు ఎవరికెవరికి ఏ అవసరతలో నీవు ప్రత్యక్షమవుతావో, ఏ రీతిగా ప్రత్యక్షమవుతావో ప్రత్యక్షమయ్యి నీవు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఆ అడిగే దాంట్లో అత్యధికంగా చేయబోతావు. దావీదు ఆయుష్ను అడిగితే అయ్యా ఆయనకి యావత్ జీవమే ఇచ్చేసావు నాయన. యు హావ్ గివెన్ హిమ్ లైఫ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నాట్ ఓన్లీ దీర్ఘాయువుతో అతను ముత్యంతరమే కాదు, జీవాన్ని ఇచ్చేసావు. ఈరోజు ఎవరికెవరికి ఏ కొరత ఉందో, భయమా, ఐసైటా, మైగ్రైనా, సైనస్సా, అయ్యా హీల్ దెమ్, బ్లెస్ దెమ్, ప్రాస్పర్ దెమ్. వారి గతాన్ని ఈజీగా తుడిచివేసి మంచి భవిష్యత్తుని ఇవ్వగలవయ్యా. ఐఆమ్ ఈజ్ యువర్ హెల్త్, యువర్ లైఫ్, యువర్ వెల్త్, ఎవ్రీథింగ్. లార్డ్ వారి జీవితాలను ఆశీర్వదించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.